మరి మోడీ గారికి మీకు మంచి సన్నిహితం ఉంది. ఎలా? గొప్ప గొప్ప దేశ అధినేతలు ఈజ్ మై హీరో అంటున్నారు. మోదీ గారికి దక్కినటువంటి ఖ్యాతి అది భారత ప్రజలకు దక్కిన ఖ్యాతిగానే మనం భావిస్తాను. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం నాకు రావడం అంటే కూడా నిజంగా నేను ధన్యుణ్ణి. తెలంగాణలో బీజేపీ భవిష్యత్ ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి? దాంట్లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది సార్? అనేక మంది నాయకులు సైకిళ్ళ మీద తిరిగి పార్టీని పెంచి పోషించారు. కాబట్టి నాకు వాజ్పేయి గారిని నేను స్ఫూర్తిగా తీసుకొని బాగా పనిచేశాను. వాజ్పేయి నాయకత్వం పట్ల నేను మొగ్గు చూపాను. అంచెలంచెలుగా బాధ్యతలు తీసుకొని ఈ రాష్ట్రంలో పార్టీ ఎదుగుదలలో నా పాత్ర నలుగురిలో ఒకటిగా ఎంతో ఉన్నది. మా భవిష్యత్తు గురించి మేము ఆలోచించేది దేశమే మా ముఖ్యం అనుకున్నాం. మన బీజేపీ జాతీయ నాయకులు, రాజ్యసభ సభ్యులు, పార్లమెంటు కమిటీ మెంబరు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, తెలంగాణ ముద్దుబిడ్డ, ఆంధ్ర అభిమానుల నాయకుడు మన లక్ష్మణ్ గారు మన ఛానల్కి ఈరోజు వచ్చిన్నారు. నమస్కారం లక్ష్మణ్ గారు. నమస్తే అనంత గారు. మా అనంత టీవీ తరఫున మీకు స్వాగతం. థ్యాంక్ యూ. మాకు కూడా చిన్న రైతు కుటుంబం నుంచి దేశంలోనే గొప్ప నాయకుడిగా, బీజేపీలో ఉన్నత లీడర్గా ఎదిగారు. ఒక్కసారి మీ కుటుంబ నేపథ్యము, రాజకీయ ప్రస్తావన మీ గురించి మా ప్రేక్షకుల కోసం. థ్యాంక్ యూ. మీ అనంత టీవీ ద్వారా యావత్తు తెలుగు ప్రజలకు నా యొక్క రాజకీయ ప్రస్థానం తెలియజేసేటువంటి అవకాశం ఇచ్చినందుకు. ముఖ్యంగా నేను గట్కేస్ అనేటువంటి ఒక గ్రామంలో ఒక రైతు వ్యాపార కుటుంబము, సంపన్న కుటుంబంలో పుట్టిన నేను. మా తల్లిదండ్రులు స్వర్గీయ కోవారాములు, కోవా మంగమ్మ. వారికి 4 సంతానంలో 4 మగవాళ్ళు, 2 ఆడపిల్లలు, 6 సంతానం. నేను 2వ వాడిని. మా తండ్రి మంచి వ్యాపారవేత్త, రైతు ఉన్నప్పటికీ మమ్మల్ని మంచి చదువులు చదివించాలని చిన్నప్పుడే నన్ను మా అన్నగారిని ఇద్దరిని హైదరాబాద్కు పంపించి అక్కడే పూర్తిగా అన్ని వ్యవస్థలు ఏర్పాటు చేసి కాన్వెంట్ స్కూల్లో, సెయింట్ ప్యాట్రిక్స్ హై స్కూల్లో మమ్మల్ని చేర్పించి మంచి మాకు విద్యను సముపార్జించే అవకాశం ఆ భగవంతుడు మా తల్లిదండ్రులు కల్పించడం. నేను చదువుకుంటున్న రోజుల్లోనే హై స్కూల్ తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ హైదరాబాద్లో న్యూ సైన్స్ కాలేజు. క్రమేణా నాకు ఆ విద్యార్థి సమస్యల మీద, విద్యార్థి సంఘంలో ఏబీపీలో చేరడము, ఆర్ఎస్ఎస్లో నేను ఆ రకంగా తర్ఫీదు పొందడం వల్ల యూనివర్సిటీకి వచ్చేసరికి అక్కడ ఏబీవీపీ సంఘ, విద్యార్థి సంఘ నాయకుడిగా, పీజీ కాలేజ్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడము, ఆ తర్వాత రీసెర్చ్ చేసే సందర్భంలో ఆ అసోసియేషన్కు జనరల్ సెక్రటరీగా ఎన్నిక కావడం, హోరాహోరీ జరిగినటువంటి సైద్ధాంతిక పోరాటంలో ఒకవైపు అల్ట్రా లెఫ్ట్ ఆర్గనైజేషన్స్, మరోవైపు నేను ఏబీపీ నుంచి గెలిచిన తర్వాత నాకు ఈ దేశం కోసము, ధర్మం కోసము, సమాజం కోసం పనిచేయాలని ఒక తపన నాతో పెరిగి నా చదువు పూర్తయిన తర్వాత, ఎంఎస్సీ పూర్తయిన తర్వాత పిహెచ్డీ చేస్తున్న సందర్భంలో కూడా నేను విద్యార్థి నాయకుడిగా విద్యార్థులను పోగు చేసి సమస్యల మీద పోరాటం చేయడము, అనేకమైనటువంటి మరి ఆ సంఘర్షణలో స్కాలర్షిప్స్, హాస్టల్ ఫెసిలిటీసు, క్వాలిటీ ఎడ్యుకేషన్, ఫ్యాకల్టీ కోసం చాలా సందర్భంలో లాఠీ చార్జ్, ఆ అగ్రెసివ్ పోస్చర్తో ఎదుగుతున్న సందర్భంలో అక్కడ నాకు వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు ఆ రోజు నవనీతరావు గారు, మీరు నేరుగా యూనివర్సిటీలో లెక్చరర్గా చేరవచ్చు కదా అని చెప్పారు. కానీ భగవంతుడు మా తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ వల్ల నేను ఒక ప్యాషన్గా రాజకీయాల వైపు రావడం, అది బీజేపీ సరైన పార్టీని, దేశం కోసము, ధర్మం కోసం, సమాజం కోసం పనిచేస్తుంది. నేను ఆ పార్టీలో చేరినప్పుడు పార్టీ పెద్దగా లేదు ఈ రాష్ట్రంలో. మొత్తం దేశంలో 2 ఎంపీలు, అందరూ నవ్వుకునేవాళ్ళు, పోయి రాజకీయాల్లో ఆ పార్టీలో ఎందుకు చేరామని. నా రాజకీయ ప్రస్థానం కూడా కింది స్థాయి నుంచి చేరి ఆ రకంగా అంచెలంచెలుగా నేను హైదరాబాద్ అధ్యక్షునిగా, స్టేట్ జనరల్ సెక్రటరీగా, స్టేట్ స్పోర్ట్స్ పర్సన్గా, 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్యేగా ఫ్లోర్ లీడర్గా, ఒకసారి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా, డిప్యూటీ లీడర్గా, తెలంగాణలో ఎమ్మెల్యేగా, ఫ్లోర్ లీడర్గా, రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా, నేషనల్ బీజేపీ సెక్రటరీగా, ఈ రకంగా అంచెలంచెలో ఎదుగుతూ వచ్చాను. పార్టీ కూడా నాకు అన్ని అవకాశాలు ఇచ్చింది. ఆ అవకాశాల బాధ్యతకు న్యాయం చేశానని తలపు. నాకు లుక్రేటివ్ జాబ్స్ అవకాశం వచ్చినా నేను చేయకుండా కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు మాత్రం ఓపెన్ యూనివర్సిటీలో నేను ఒక లెక్చరర్గా జాయిన్ అయ్యి పూర్తి స్థాయిగా రాజకీయ నాయకుడిగా మారాను. భగవంతుడు మరి ఆ ఇచ్చినటువంటి బాధ్యతను న్యాయం చేశాను. ఇవాళ ఆశ్చర్యం అందరికీ,
పార్టీ వాళ్ళ కేంద్రంలో 2 సార్లు అధికారులు రావడం, నేను వాజ్పేయి గారి ప్రధానమంత్రిగా చూడడం, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా చూడడం, నరేంద్ర మోడీ గారితో ఇవాళ మీరు చెప్పినట్టుగా పార్లమెంట్ బోర్డులో 11 మంది సభ్యులు వాళ్ళతో కలిసేసే పనికి అవకాశం కలదు. నా జీవితానికి అది సంతృప్తి ఇచ్చింది. తప్పకుండా భవిష్యత్తులో కూడా నేను నమ్మిన సిద్ధాంతం కోసమే పనిచేస్తాను. ఏదో పదవుల కోసం ఆరాటపడే వ్యక్తిని కాదు. పదవుల కోసమే ఆరాటపడేవాడిని ఉంటే ఏమీ లేని రాజకీయ పార్టీలో బీజేపీలో చేరి ఇవాళ ఈ స్థాయికి రావడం అంటే, ఆ రోజుల్లో తెలుగుదేశము, ప్రజారాజ్యం పార్టీ అనేక మంది అనేక రకాలుగా వచ్చి పదవులు తీసుకోవచ్చు, మంత్రులు కావచ్చు అన్నా కానీ వాటిని త్యజించాను. నా లక్ష్యం వల్ల కూడా ఈ దేశం కోసం, ధర్మం కోసం, సమాజం కోసం పనిచేయడం. కాబట్టి భవిష్యత్తు కూడా అదే పంతలో నేను కొనసాగుతాను. అసలు తెలంగాణ బీజేపీకి ఏమాత్రం ఉనికి లేని పరిస్థితి నుంచి ఇప్పుడు ఇంత పెద్ద బీజేపీ దళం ఏర్పడింది. మీ వెనుక ఉండి ప్రోత్సహించింది ఎవరు? ఒకటి వాస్తవం ఏంటంటే, మీరు చెప్పినట్టుగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం. అనేక సంఘర్షణలు, పోరాటాలు. పార్టీ ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు నక్సలైట్లు, మరోవైపు జిహాదీ ఉగ్రవాదులు టార్గెట్గా చేసి పనిచేసి అనేక మంది కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయినారు. ఏమి ఆశించి, దేనికోసం? అనేక మంది నాయకులు సైకిళ్ళ మీద తిరిగి పార్టీని పెంచి పోషించారు. కాబట్టి నాకు వాజ్పేయి గారిని నేను స్ఫూర్తిగా తీసుకొని బాగా పనిచేశాను. వాజ్పేయి నాయకత్వం పట్ల నేను మొగ్గు చూపాను. ఆ రకంగా అంచెలంచెలుగా బాధ్యతలు తీసుకొని ఈ రాష్ట్రంలో పార్టీ ఎదుగుదలలో నా పాత్ర నలుగురిలో ఒకటిగా ఎంతో ఉన్నది. చాలామంది కార్యకర్తలు చేసే త్యాగాల వల్ల ఈ స్థాయికి ఎదిగాం. ఇప్పుడు చాలామంది పార్టీలో రావచ్చు, ఇబ్బంది లేదు. కానీ నిజంగా ఇవాళ తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి వచ్చిందంటే కూడా కార్యకర్తల కృషి, వాళ్ళ శ్రమ, అన్నీ కూడా కుటుంబాల ప్రయోజనం కూడా పక్కన పెట్టి పనిచేశాం. మా భవిష్యత్తు గురించి మేము ఆలోచించలేదు. దేశమే మా ముఖ్యం అనుకున్నాం. మేము చివర ఈ దేశం బాగుపడితే మేము అందులో ఒకరికి అనుకున్నాం. ఆ రకమైన రాజకీయాలు, ఇప్పుడు విలువలతో కూడుకున్న రాజకీయాలు ఇప్పుడు క్రమేణా ఇప్పుడు నశించాయి. డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తుంది. నల్లధనం రాజకీయాలను శాసిస్తున్నది. విలువలతో కూడుకున్న రాజకీయాలు కాకుండా ఊసర వెళ్ళి కూడా రంగులు మార్చి ఊసర వెళ్ళి సిగ్గుతో తల వంచుకుంటుంది. మన నాయకులు పూటకొక పార్టీ, ఇవాళ ఉదయం ఏ పార్టీలు ఉంటున్నారో రేపు ఆ పార్టీలు ఉంటున్నారో వాళ్ళకే తెలియదు. కాబట్టి అటువంటి దుస్థితి మరి ఇవాళ రావడం అనేది కూడా ప్రజలు దీన్ని గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో నమ్ముకున్న సిద్ధాంతము, పార్టీ విధానాలకు లోబడి పనిచేయాలి తప్పితే పదవుల కోసమో డబ్బు సంపాదన కోసమో రాజకీయాలను ఎంచుకోవడం అనేది చాలా బాధాకరంగా ఉన్నది. కానీ మళ్ళీ తప్పకుండా మన దేశం అనేది ఇవాళ భారతదేశం అనేది మదర్ ఆఫ్ డెమోక్రసీ. ఇవాళ ప్రజాస్వామ్యానికే ఒక మాతృ సంస్థగా ఉన్నటువంటి భారతదేశం ఖచ్చితంగా విరాజిల్లుతుంది. ప్రజాస్వామ్యం గెలుస్తుంది. డబ్బు పాత్ర తగ్గిపోయే రోజులు కూడా వస్తాయి. చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లో రావాలని కూడా నేను మీ ద్వారా వాళ్ళకి, ఇవంతా కూడా రాజకీయాలు అంటే కూడా అసహ్యము, ఇదంతా బురద, ఇక్కడంతా అవినీతి అని మనం దాన్ని అసహించుకొని దూరంగా ఉంటే అది పెంచి పోషించిన వాళ్ళం అవుతాం. మౌనంగా ఉండడం కాదు, ప్రశ్నించే తత్వం పెంచుకోవాలా. రాజకీయాల్లో ప్రత్యక్ష పాత్ర పోషించడానికి ముందుకు రావాలా. అప్పుడే ప్రజాస్వామ్య పునాదులు మరి పటిష్టమవుతుంది. ఆ రకంగా మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలిగిన వాళ్ళం అవుతాం అనేది మీ ద్వారా నేను ఈనాటి తరానికి కూడా వారికి హితూ పలుకుతున్నాను. మన దేశానికి దేవుడు, ప్రపంచంలోని అన్ని కంట్రీస్ కూడా అన్నలాగా అందరి చేత ఆదరించబడుతున్నాడు. మరి మోడీ గారికి మీకు మంచి సన్నిహితం ఉంది. ఎలా? ఒక్కటి మీరు చెప్పినట్టుగా ప్రపంచమంతా కూడా మోదీ వైపు చూస్తుంది. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు, రెండో ఆలోచన లేదు. ప్రతి ఒక్కరు కూడా గొప్ప గొప్ప దేశ అధినేతలు ఈజ్ మై హీరో అంటున్నారు. ఒక ఆయన ఈజ్ మై గ్లోబల్ లీడర్ అంటున్నాడు. ఒక ఆయన పాదాభివందన చేస్తున్నాడు. ఒక భారత పౌరుడుగా మనం గర్వపడుతున్నాం. మోదీ గారికి దక్కినటువంటి ఖ్యాతి అది భారత ప్రజలకు దక్కిన ఖ్యాతిగానే మనం భావిస్తున్నాం. కాబట్టి ఆయనతో కలిసి పనిచేసే అవకాశం నాకు రావడం అంటే కూడా నిజంగా నేను ధన్యుణ్ణి. వారితో 11 మంది సభ్యులుగా నేను ఒక్కడిని పార్లమెంట్ బోర్డుగా ఉండడం అంటే కూడా అది నేను సుదీర్ఘ కాలంగా ఒక రాజీ లేని మనస్తత్వంతో పార్టీకి కట్టుబడి పనిచేసి ఫలితాల కోసము లేదా వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసం ఆశించకుండా పనిచేయడమే ఆయనకు నచ్చింది, ఆయనను ఆకర్షించింది. మీరు నిత్యం ప్రజల మధ్య ఉంటారు. మీకు కుటుంబానికి సమయం ఇచ్చే టైమే ఉండదు. అసలు మీ కుటుంబ సభ్యుల నుంచి సహకారం ఎలా ఉంది మీకు? మీరు చెప్పినట్టుగా నేను చాలా సందర్భాల్లో కుటుంబాన్ని కూడా మరి బహుశా నిర్లక్ష్యం చేసి ఉన్నా. కానీ మా శ్రీమతి వారి యొక్క సహకారం, ఇవాళ నేను చేసే ప్రతి పనిలో వారి అండదండలు, వారి సపోర్ట్ ఉండడం వల్లనే మా పిల్లల యొక్క
సహకారం వల్ల ఇది సాధ్యమైంది. కానీ లేదా కుటుంబం యొక్క సపోర్ట్ లేకుండా సహకారం లేకపోతే వాళ్ళు నేను చేసే మంచి పనిని భావించే ఒక దేశం కోసం సమాజం కోసం చేస్తున్నానంటే దాంతోనే ప్రోత్సహించారు తప్పితే వాళ్ళ స్వార్థం కోసం ఆలోచన చేయలేదు. వాళ్ళకు లేదా నేను ఇవాళ గొప్ప బంగళాలు నిర్మించి ఇవ్వలేదని వాళ్ళకు ఒక లగ్జరియస్ లైఫ్ లీడ్ చేయలేనటువంటి ఎక్కడ కూడా కించిత్ వాళ్ళకు ఆ ఆవేదన లేదు. మా నాన్నగారు గొప్ప పని చేస్తున్నారు, మంచి పేరు సంపాదిస్తున్నారు. మా పిల్లలు, మా భార్య కూడా సమాజంలో గుర్తింపు దక్కింది, గౌరవింపబడుతున్నారని దాంతోనే తృప్తి ఉన్నారు తప్పితే ఇతరత్తా ఏమీ కాదు. రెండు తెలుగు రాష్ట్రాలు రెండు భాగాలుగా విడిపోయాక నాయకులు కూడా తెలంగాణ ఆంధ్ర నాయకులుగానే డివైడ్ అయ్యారు. కానీ ఒక్క లక్ష్మణ్ గారి మాత్రమే అసలు ప్రాంతానికి సంబంధం లేని ఒక మంచి నాయకుడిలాగా ఎలా ఉన్నారు సార్ మీరు? ఒకటి అనంత్ గారు, నేను పార్టీలో ఏదైతే బాధ్యతలు హైదరాబాద్ అధ్యక్షునిగా చేసిన తర్వాత స్టేట్లో 3 సార్లు ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీగా బీజేపీగా, ఆంధ్రప్రదేశ్లో అధికార ప్రతినిధిగా 3 పర్యాయాలు, ఆ రకంగా ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా డిప్యూటీ లీడర్గా విస్తృతంగా నేను పర్యటన చేశాను. ఏనాడు కూడా నేను ఖాళీగా ఉండలేదు. ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో పర్యటన చేసి కార్యకర్తలతో ప్రజలతో అనుబంధం పెంచుకున్నాను. రాష్ట్ర విభజన అంశం ఏదైతే వచ్చిందో పార్టీ కూడా 2 రాష్ట్రాలు అన్నదమ్ములుగా విడిపోదాం, ఆ రకంగా 2 రాష్ట్రాలు అభివృద్ధి చేసుకున్నాను. దాంట్లో నేను కూడా సంచలనం కోసమో లేకపోతే రెచ్చగొట్టే విధంగా ఒక ప్రాంతం వాళ్ళని ఇంకో ప్రాంతం మీద ఆ రకంగా ద్వేషించే ఎప్పుడు కూడా ఆ భావజాలంతో ఆ యొక్క మరి ఆలోచన విధానంతో ఆ యొక్క భాషా ప్రయోగం కూడా నేను చేయలేదు. కాబట్టి 2 ప్రాంతాల ప్రజలు వాళ్ళ ఆ గౌరవం నాకు దక్కుతుంది. తీవ్ర ఉద్యమం జరుగుతున్న సందర్భంలో కూడా నాకు గుర్తుంది, తెలంగాణ ప్రాంత నాయకులు ఆంధ్ర ప్రాంతం పర్యటించాలంటే చాలా గగనంగా మారింది. వారు అక్కడ ఎవరు కూడా సహించేవాళ్ళు కాదు. ఆ పరిస్థితిలో నన్ను ఈరోజు గుర్తుంది, రాజమండ్రిలో సత్యనారాయణ గారు అని చెప్పి డాక్టర్ సత్యనారాయణ పార్టీలో చేరే కార్యక్రమం, వీర్రాజు గారు అప్పుడు నన్ను సంప్రదించి, అన్న మీరు రావాలా, తెలంగాణ నుంచి ఇంకెవరిని పిలిచినా ఇక్కడ మాకు ఇబ్బందులు అవుతాయి, ఇక్కడ ఎక్కడ దాడులు జరుగుతాయో ఎక్కడ ఎవరి మీద మరి ఏం పూనుకుంటారో తెలియదు, నీవైతే ఇక్కడ యాక్సెప్ట్ రావాలి, ఎయిర్పోర్ట్ నుంచి వచ్చి ఆ పార్టీ ఆ చేరిక కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి పెద్ద హాల్ మీటింగ్ పెడుతున్నప్పుడు ఉవ్వెత్తున జరుగుతున్న ఉద్యమ సందర్భంలో నేను కాదనలేకపోయాను. నేరుగా ఇక్కడ నుంచి ఫ్లైట్లో రాజమండ్రి దిగి పెద్ద కాన్వాయ్తో ఒక 100 కార్లతో హాల్కి పోయాను. ఆ వెంకటేశ్వర గారు చేర్పించాను. నాకు గుర్తుంది, వారు డాక్టర్ సత్యనారాయణ గారు ఇప్పుడు పార్టీలో ఉండడం లేదు. ఆ తర్వాత మళ్ళీ సాయంకాలం నేను 10గా వచ్చాను. అక్కడ ప్రజలకు ఇబ్బంది లేదు, ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు కూడా నన్ను తప్పుపట్టలేదు, అక్కడ ఆంధ్రకి ఎంత. కాబట్టి ఆ రకంగా సమన్వయంతో నేను పనిచేశాను. కాబట్టి 2 ప్రాంతాల ప్రజలు కూడా నన్ను గౌరవిస్తారు, గుర్తిస్తారు. మొన్న ఎన్నికల్లో కూడా విస్తృతంగా నేను తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా మన అభ్యర్థుల ఎన్నికల ప్రచార నిమిత్తం కూడా వెళ్ళి రావడం జరుగుతుంది. ఆ గౌరవమే నాకు సంతృప్తి కలుస్తుంది. ఆ గుర్తింపే నాకు ఇవాళ ఆ బాధ్యతగా, గొప్ప బాధ్యతగా నేను భావిస్తాను. మీకు నడ్డా గారికి మీకున్న మంచి అసోసియేషన్ ఎలా? ఏదైతే పార్టీ ఎప్పుడైతే జేపీ నడ్డా గారు జాతీయ అధ్యక్షుడు నాకు ఓబీసీ మోర్చా జాతీయ స్థాయిలో బాధ్యతలు తీసుకోవాలని చెప్పినప్పుడు వారు చెప్పాను, ఇది కొత్తగా మరి ఈ మోర్చాలో ఎప్పుడు పనిచేయలేదు, నేను ఒక కార్యకర్తగా నాయకుడిగా పనిచేశాను, ఒక వర్గం ప్రజల ప్రయోజనం కోసం పనిచేసినప్పుడు వారు చెప్పారు, ఈ వర్గం అనేది 50% దేశంలో, మోదీ గారు ఈ వర్గాల మనకు విశ్వాసం పొందాలి, పార్టీ ప్రభుత్వం అన్ని రకాలుగా మనం పనిచేస్తున్నప్పటికీ కూడా విపక్షాలు అపోహలు కల్పిస్తున్నాయి అని చెప్పినప్పుడు ఆ బాధ్యతను స్వీకరించి ఆ రకంగా న్యాయం చేయాలన్నప్పుడు గతంలో చాలామంది చేశారు. కానీ మనము పార్టీని మరి పునాదుల నుంచి ఓబీసీ మోర్చా నిర్మాణం కాలేదు, అది నీ బాధ్యత అని చెప్పినప్పుడు నేను ఆ బాధ్యతను ఒప్పుకున్నాను. తర్వాత పార్టీని జాతీయ స్థాయిలో కమిటీ వేయడమే కాకుండా 31 రాష్ట్రాల్లో కమిటీలు వేశాను. మొదటిసారిగా 856 జిల్లాల్లో కమిటీ వేశాను. మండలాల్లో 12,000 పై మండలాల్లో కమిటీలు వేశాను. క్రియాశీలంగా పనిచేశాను. మోదీ గారి మెప్పు పొందాను. మోదీ గారు అనేక సందర్భాల్లో వారు వ్యక్తిగతంగా నాతో అనేక సందర్భాల్లో బీసీల సమస్యల పట్ల చర్చించేవాళ్ళు. నాతో కూడా వారు ఏ రకంగా చేయాలి ఈ బీసీలకన్నీ కూడా వారు నాకు హితబోధ చేసేవారు. ఆ రకంగా చాలా సందర్భాల్లో కూడా 1-to-1 చాలా సందర్భంలో గంటల తరబడి కూడా మాట్లాడిన అవకాశం ఉన్నాయి. కాబట్టి నేను ఏదైతే ఒక లక్ష్యంగా పనిచేశానో, ఏదైతే వర్క్ నాకు అసైన్ చేశారో దానికి న్యాయం చేయడము, ఈ ఓబీసీ మోర్చా అనేది ఒక గుర్తింపు దేశ స్థాయిలో తీసుకురావడము, ఓబీసీ మోర్చాను క్రియాశీలకంగా మండల స్థాయిలో పటిష్టం చేయడము వారికి నచ్చింది.
మోదీ గారికి ఆ మెప్పు నేను పొందాను, మోదీ గారి మెప్పు. దానివల్లనే ఇవాళ ఈ స్థాయిలో నేను ఉన్నాను. కానీ అది మోదీ గారు తీసుకున్న నిర్ణయాల వల్లనే ఇవాళ పార్లమెంట్లో బోర్డు మెంబర్లు కానీ ఓ చిన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం నుంచి, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పొలిటికల్ ఫ్యామిలీ కాదు, అటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు నాకు, ఒక రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో వచ్చిన వ్యక్తిని కాదు, ఒక సాధారణ కార్యకర్త. అటువంటి తెలుగు రాష్ట్రం నుంచి ఉత్తరప్రదేశ్కి రాజ్యసభ సభ్యునిగా చేశారంటే అది మోదీ గారి చొరవనే. అంత పెద్ద రాష్ట్రానికి రాజ్యసభ చేయడం అనేది ఒక తెలుగువాడికి కార్యకర్తగా నాకు దక్కిన గౌరవంగా, ఇది కార్యకర్తలు కూడా ఒక సంకేతంగా కష్టపడి పనిచేసి పార్టీకి నమ్మకంగా ఉంటే పార్టీ తప్పకుండా గౌరవిస్తుంది, గుర్తించడానికే నేనే తాజా ఉదాహరణ. కాబట్టి మోదీ గారు అంటే నాకు అపారమైన గౌరవం. వారు నిజంగా వారిని ఒక కారణ జన్ముడుగా నేను భావిస్తాను, దేవుడు పంపిన దూతంగానే. ఎందుకంటే అసాధ్యం అనుకున్న వాడిని సాధ్యం చేసినటువంటి మహానుభావుడు ఈ 10 సంవత్సరాల్లో ఆ ఖ్యాతి మోదీ గారికి దక్కింది. ప్రపంచ దేశాలు ఆయనను గౌరవిస్తున్నాయి. ఆయనను గౌరవిస్తున్నారంటే మనల్ని గౌరవించబడ్డట్టుగానే భావిస్తుంటాం. కాబట్టి అందుకనే మోదీ గారు అంటే కూడా అపారమైనటువంటి గౌరవం నాకు. సరే సార్, ఇప్పుడు తెలంగాణలో బీజేపీ భవిష్యత్ ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి, దాంట్లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది సార్? అనంత్ గారు, మేము మోదీ గారు కానీ నేషన్ ఫస్ట్ అని భావించి ఫ్యామిలీ లాస్ట్. ఈ తెలంగాణ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని అధికారులు రావడంగా లక్ష్యంగానే నేను పనిచేస్తున్నాం. ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, ఎవరు బాధ్యత పార్టీ తీస్తుంది అనేది కాదు మాకు ముఖ్యం. ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా మోదీ గారు ఆశించినట్టుగా ఈ బీజేపీ ప్రభుత్వం రావాలి, తద్వారా ప్రజలకు సేవలు అందించాలి. అది కూడా మరి అవినీతి రహిత పాలన, కుటుంబ రహిత పాలన, ఆ యొక్క మైనార్టీ సంతుష్టికర విధానాలకు తిరోధకాలకు ఇచ్చేటువంటి పాలన అందించాలనేదే నా స్వప్నం. తప్పకుండా నా స్వప్నము నెరవేరుతుందని చెప్పి ఆ స్వప్నం, ఆ కళ నెరవేరడానికి నా వంతు కృషి, నా వంతు పనిని బాధ్యతాయుతంగా పనిచేసి ఈ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని చూడడమే లక్ష్యంగా నేను పనిచేస్తాను. ఇక్కడ మీరు ముఖ్యమంత్రి పదవి ఎప్పటికల్లా మీరు అంటే మీన్స్ ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఎప్పటికల్లా మీరు ఏర్పాటు చేయించగలుగుతారు? ముఖ్యమంత్రి పదవి అనేది ముఖ్యం కాదు నాకు. ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఈ ఎన్నికలు జరిగినా కానీ బీజేపీ అధికారులను తీసుకురావడానికే నేను ఆ లక్ష్యంగానే పనిచేస్తాను. ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. తెలంగాణలో త్వరలోనే డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడడం ఖాయం. అంటే త్వరలో అంటే ఎన్ని సంవత్సరాల్లో, అంటే ఈ టర్మ్కే వస్తుందా, నెక్స్ట్ ఎప్పుడు ఇమ్మీడియట్గా ఎన్నికలు జరిగినా, 2029 ఎన్నికలు జరిగినా లేదా అంతకుముందు ఎన్నికలు సంభవించినా బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయం. చాలా సంతోషం. అండ్ మీరు ప్రజలకి చాలా గ్రేట్ మెసేజ్ ఇచ్చారు. అండ్ ప్రజల కోసం ఎంతో మీ జీవితాన్ని త్యాగం చేశారు. మీ లైఫ్ స్టైల్ కూడా ఫ్యామిలీని సాక్రిఫైస్ చేస్తూ ఫ్యామిలీ సపోర్ట్ తోటి దేశానికి, రాష్ట్రానికి ఎంతో సేవ చేస్తున్నారు. మేము ఆశిస్తున్నాము త్వరలో ప్రభుత్వాన్ని మీరు బీజేపీ ప్రభుత్వాన్ని మీరు స్థాపించగలుగుతారు మన తెలుగు రాష్ట్రాల్లో అనేసి మనస్ఫూర్తిగా ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అనంతరావు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు మీకు కూడా.